ఇంతకుముందు మన ఛానల్లో అనేక సార్లు చెప్పాను, మళ్ళొక్కసారి రిపీట్ చేస్తున్నా. మన కిచెన్ లో ఉండే ఇంగ్రీడియంట్స్ వాల్యూని గుర్తించండి. ఒక్కొక్క ఇంగ్రీడియంట్ కి అనేక పోషకాలు ఉంటాయి. ఈ ఇంగ్రీడియంట్స్ వాడడం వల్ల న్యాచురల్ గా మన ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. ఈ విషయం మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే, చాలా మంది గ్యాస్, యాసిడిటీ, కడుపుబ్బరం సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి ప్యాంటప్రోజల్ టాబ్లెట్లు వాడుతున్నారు. ఒక్కసారి గూగుల్లో రీసెర్చ్ చేయండి. ఈ ప్యాంటప్రోజల్ టాబ్లెట్స్ రెగ్యులర్ గా వాడడం వల్ల మన కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి, ఇంకా బాడీలో అనేక సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇది తెలిసి కూడా చాలా మంది టాబ్లెట్స్ వాడుతున్నారు. ఇంకెప్పుడు మారేది? ఈ వీడియోలో అద్భుతమైనటువంటి హోమ్ రెమెడీ చెప్తాను. ఈ రెమెడీ మీరు 15 రోజులు వాడడం వల్ల ఎలుక పిల్లిని చూసి ఎలా పరిగెడుతుందో, ఈ రెమెడీ మీ బాడీలో పడడం వల్ల గ్యాస్, యాసిడిటీ, కడుపుబ్బరం సమస్యలు కూడా అలాగే పరిగెడతాయి. ఇది నా గ్యారంటీ. ముందుగా రెమెడీ ఎలా తయారు చేయాలో చెప్తాను, వీడియోని జాగ్రత్తగా చూడండి. 100 గ్రాముల సోంపు, 100 గ్రాముల ధనియాలు, 100 గ్రాముల జీలకర్ర, 100 గ్రాముల దొడ్డు మిశ్రి. దొడ్డు మిశ్రిని పక్కన పెట్టి మిగతా 3 ఇంగ్రీడియంట్స్ ఒక రోజు ఎండలో పెట్టండి. తర్వాత మిక్సీలో వేసి మెత్తని పొడిగా చేయండి. ఈ పొడిని ఎయిర్ టైట్ కంటైనర్ జార్ లో నిల్వ చేసుకోండి. రోజుకు 2 సార్లు భోజనం చేసిన తర్వాత ఒక చెంచా పౌడర్ ను గోరువెచ్చటి నీళ్ళలో కలుపుకొని తాగండి. ఇలా ఎగ్జాక్ట్ గా 15 డేస్ తాగి చూడండి. ఎవరైతే గ్యాస్, యాసిడిటీ, కడుపుబ్బరం సమస్యతో బాధపడుతున్నారో వారికి ఎక్సలెంట్ ఉపశమనం కలుగుతుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. ఈ రెమెడీని యూజ్ చేయడం వల్ల అడిషనల్ బోనస్ ఏంటంటే, వెయిట్ లాస్ లో ఈ రెమెడీ ప్రప్రథమంగా ఉపయోగపడుతుంది. ఇలాంటి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ద్వారా మన ఆరోగ్య సమస్యలను దూరం చేసుకుందాం, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. ఇకనైనా మనందరం మారుదాం. మీ అన్నగా, మీ తమ్ముడుగా చెప్తున్నాను. అంటే మెడికల్ షాప్కి వెళ్ళి గోళీలు తెచ్చుకోవడం బంద్ చేయండి. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ద్వారా మన ఆరోగ్య సమస్యలను దూరం చేసుకుందాం. ఒకవేళ ఈ రెమెడీని మీరు తయారు చేసుకోలేని పక్షంలో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. ఈ పౌడర్ ని మీ ఇంటికి తెప్పించుకోండి. మన సిఎస్ఆర్ ఆర్గానిక్ వాట్సాప్ నెంబర్ బ్లాక్ అయింది. ఇప్పుడు మీకు డిస్ప్లేలో ఇస్తున్న నెంబర్ కొత్త నెంబర్. ఈ నెంబర్ కి మీరు వాట్సాప్ చేయొచ్చు, డైరెక్ట్ గా ఫోన్ చేయొచ్చు. ఫోన్ పే మరియు గూగుల్ పే నెంబర్ కూడా ఇదే. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. ఇంతకుముందు నేను చెప్పినటువంటి ఆరోగ్య సమస్యలతో బాధపడే వారికి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. జై హింద్.